సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్రదేశే యద్దర్శనాత్ పాతక మాశునాశం ప్రయాతితం త్ర్యంబక మీశమీడే. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో 10వదైన ఈ జ్యోతిర్లింగం మహాద్భుతమైనది. బ్రహ్మాండంలో ఎంతో శక్తివంతమైన స్థానాలు ఎన్నున్నా ఈ త్ర్యంబకేశ్వర శక్తిపీఠానికి ఒక విశిష్టత ఉంది. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి దివ్య లింగం మనకు దర్శనమిస్తుంది. మరి ఈ వీడియోలో ఈ అద్భుతమైనటువంటి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి, ఆ స్థల పురాణం గురించి, అక్కడ దర్శించాల్సిన స్థలాల గురించి మనం ఈ వీడియోలో సంపూర్ణంగా చూద్దాం. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం చేరుకోవాలంటే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణ సదుపాయాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా నాసిక్ వరకు మనకు వాహనాలు దొరుకుతాయి. ఒకవేళ నాసిక్ డైరెక్ట్ దొరక్కపోతే షిరిడీ దిగి షిరిడీ నుంచి నాసిక్ చేరుకొని నాసిక్ నుంచి త్ర్యంబకేశ్వర్ చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ టు షిరిడీ చాలా ఓల్వో బస్సులు కానీ లగ్జరీస్ కానీ ఉన్నాయి. అలాగే రైలు మార్గం గుండా హైదరాబాద్ నుంచి మనకు నాసిక్ వరకు రైళ్ళు చాలా ఉన్నాయి అందుబాటులో. మరి నాసిక్ రోడ్ వరకు కూడా మనకు రైలు దొరుకుతుంది. అక్కడి నుంచి మనం ప్రైవేట్ వాహనాల్లో కానీ ఆటోల్లో కానీ బస్సు మార్గం గుండా కానీ త్ర్యంబకేశ్వర్ చేరుకోవచ్చు. సుమారు హైదరాబాద్ నుంచి 740 కిలోమీటర్లు నాసిక్ వరకు ఉంటుంది. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు, 772 కిలోమీటర్లు మనకు హైదరాబాద్ నుంచి త్ర్యంబకేశ్వర్ వరకు ఉంటుంది. ఇక విజయవాడ వైజాగ్ నుంచి వచ్చేవారు కాకినాడ షిరిడి ట్రైన్ ఉంది. దాని మార్గం గుండా మనం షిరిడి చేరుకొని అక్కడి నుంచి వెళ్ళొచ్చు. లేదంటే హైదరాబాద్ వచ్చే హైదరాబాద్ నుంచి మనం అక్కడికి బస్సు మార్గం గుండా కానీ రైలు మార్గం గుండా కానీ చేరుకోవచ్చు. సుమారుగా విజయవాడ వైజాగ్ నుంచి కూడా చేరుకోవచ్చు. అలాగే షిరిడి నుంచి 92 కిలోమీటర్లు ఈ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది. షిరిడి నుంచి చాలా బస్సులు ఉంటాయి. నాసిక్, షిరిడి అలాగే త్ర్యంబకేశ్వర్ వరకు ఈ 2 మార్గాలు ఉన్నాయి. ఫ్లైట్లో చేరుకునేవారు దగ్గర మనకు నాసిక్ ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడికి చేరుకొని అక్కడి నుంచి కూడా చేరుకోవచ్చు. లేదంటే పూణే ముంబై ఎయిర్పోర్ట్ దిగి అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అది చాలా దూరం అవుతుంది. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్ర మహత్యం గురించి చూస్తే పూర్వము గౌతమ మహాముని ఈ దక్షిణ దిగ్భాగంలోని బ్రహ్మగిరి పర్వతంపై ఘోరమైనటువంటి తపస్సు ఆచరించను. 10,000 సంవత్సరములు కఠోర దీక్షతో తపస్సు ఆచరించను. ఆయన భార్య అయినటువంటి అహల్యాదేవి పాతివ్రత్య ధర్మంతో అదే పర్వతంపై నివసిస్తూ ఆ యొక్క తపస్సు ఘోరంగా చేస్తున్న సందర్భంలో కొంతకాలానికి ఆ ప్రాంతమంతా కూడా ఒక భయంకరమైనటువంటి కరువు వచ్చింది. ఈ బ్రహ్మగిరి పర్వతం చుట్టుపక్కలంతా కూడా 100 సంవత్సరముల పాటు భయంకరమైనటువంటి అనావృష్టి సంభవించడంతో అక్కడ చెట్లు పెరగక జలము ఎండిపోయి కనుచూపమేరలో ఎక్కడా కూడా నీటి ధారలు నీటి వనరులు లేకపోవడంతో ఆ యొక్క గౌతమ మహాముని మరి దీనికి ఏదైనా ఉపాయాన్ని ఆలోచించాలని చెప్పేసి కొంతకాలం తపస్సు చేద్దామని చెప్పేసి వరుణుడి గురించి ఒక భయంకరంగా 6 నెలల పాటు తపస్సు చేశాడు. ఎప్పుడైతే ఆ యొక్క తపశ్శక్తి సంపన్నుడైనటువంటి గౌతముడు తపస్సు ఆచరించాడో వరుణుడి గురించి, వరుణుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే, స్వామి ఈ బ్రహ్మగిరి ప్రాంతమంతా కూడా నిర్జలమైపోయింది, వర్షాలు పడేటట్టు చూడండి అనగానే వెంటనే వరుణుడు అంటాడు, యుగధర్మం ప్రకారం దేవతల ధర్మానుసారం మాత్రమే వర్షం పడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వర్షం కురిపించే అవకాశం నాకు లేదు. కాబట్టి ఒక పని చేద్దాం, మీరు ఇక్కడ ఒక గుంటను ఏర్పాటు చేయండి. ఆ గుంటలోంచి నీరు నిరంతరము జల సమృద్ధి కలిగేటట్టుగా నేను అనుగ్రహిస్తానని చెప్పగానే ఆ గౌతమ మహాముని అక్కడే ఒక గుంటలాగా ఏర్పాటు చేశాడు. ఆ చేయితో మోచేతిలో గుంత ఏర్పాటు చేయగానే అందులోంచి నిరంతరం జలధార రావడం అనేది ప్రారంభించింది. ఆ జలధారతో గౌతమ మహాముని అక్కడ సంధ్యావందనాధికములు తపస్సు ఆచరించడానికి అనుకూలంగా ఆ ప్రాంతం ఏర్పడింది.
ఇక్కడ గౌతమ మహాముని ఆ జలధార నుంచి వచ్చే నీటితో నిత్యము సంధ్యావందనాధికములు అలాగే నిత్యకర్మలు చేస్తూ నైమిత్తిక కర్మలు చేస్తూ అక్కడే నివసించసాగాడు. అందులోంచి వచ్చే జలంతో అక్కడ అనేక రకాల పంటలను అంటే చిన్న చిన్న పంటలను జొన్నలు అలాగే సజ్జలు ఇలాంటి పంటలన్నీ పండిస్తూ అక్కడ కాలాన్ని గడుపుతున్నాడు. మరి ఆ ప్రాంతమంతా కూడా ఎప్పుడైతే నిర్జలంగా ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తపస్సు చేసుకునే మహర్షులు కానీ వారి దంపతులతో సహితంగా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ బ్రహ్మగిరి పర్వతంపై వీళ్ళందరూ కూడా అక్కడ నివసిస్తూ అందులోంచి వచ్చే జలధారలతో ఆ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలంగా ఉండడం జరిగింది. ఆ ప్రాంతమంతా ఎప్పుడైతే సస్యశ్యామలంగా ఉందో అక్కడికి వచ్చినటువంటి ఆ మునులు వారి పత్నులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండసాగారు. కొంతకాలానికి ఈ మునిపత్నులయందు అసూయాద్వేషము ప్రారంభమైంది. గౌతమ మహర్షి అహల్యాదేవి పైన కొంత అసూయతో వీరిని ఎలాగైనా ఈ ప్రాంతం నుంచి వెడలగొట్టాలని చెప్పేసి నిరంతరం వారి యందు వ్యతిరేకత కనబరుస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా గౌతమ మహాముని ప్రశాంత చిత్తంతో తన తపస్సును చేస్తూ అక్కడ నివసించసాగాడు. ఎలాగైనా పంపించాలనే ఆలోచనతో ఈ బ్రాహ్మణులు మునులు అలాగే వీళ్ళందరూ కూడా తపస్సు ఆచరించి పంపిద్దామని చెప్పేసి విఘ్నేశ్వరుడి గురించి ఒక గొప్ప తపస్సు చేశారు. ఎప్పుడైతే విఘ్నేశ్వరుడి గురించి తపస్సు చేశారో 6 నెలల పాటు కఠోరమైన దీక్షతో ఆ విఘ్నేశ్వరుడి గురించి తపస్సు చేయగా ఆ విఘ్నేశ్వరుడు వారికి ప్రత్యక్షం కాగానే ఎలాగైనా సరే గౌతమ మహాముని ఇక్కడి నుంచి వెడలిపోనట్టుగా మమ్మల్ని అనుగ్రహించమని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించగా ఆయన మీ అందరికీ ఉపకారం చేశాడు. ఉపకారికి అపకారము చేసినట్లయితే దానికి భయంకరమైనటువంటి శిక్ష కలుగుతుంది. మరి అది ఆలోచించుకోండి అంటే ఎంత వారికి నచ్చజెప్పినా కూడా విఘ్నేశ్వరుడు ఆ మునులంతా కూడా భార్యలు చెప్పడం వినడం వల్ల వారందరూ కూడా దానికి విముఖత చూపించారు. తర్వాత ఎలాగైనా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కోరుకున్నారు. ఇలా కొంతకాలం గడిచాక విఘ్నేశ్వరుడు ఒక గోరూపాన్ని దాల్చి గౌతమ మహాముని ఆశ్రమం చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలను తింటూ ఉండగా ఆయన చిన్న గడ్డి బోచతో అదిలిద్దామని చెప్పేసి ఆ ఆవు దగ్గరికి వెళ్ళి అది మేస్తుండడంతో మెల్లిగా అదిలించగా అది తగలగానే అది అక్కడే పడి ప్రాణాలను వదిలేయడం జరిగింది. ఎప్పుడైతే గోవు ప్రాణాలను వదిలేసిందో అక్కడున్న మునులంతా కూడా గోహత్యాపాపం నీకు పట్టింది, ఇదంతా గోహత్య మీరు చేశారని చెప్పేసి గౌతముని అహల్యను నిందించసాగారు. అలా నిందిస్తూ ఉండగానే వారు అక్కడి నుంచి వెడలిపోవాలని చెప్పేసి భయంకరంగా అతన్ని నిందించసాగారు. ఎప్పుడైతే గౌతమ మహాముని అలా తాను గోహత్య చేశానేమో అని చెప్పేసి చింతిస్తూ అక్కడి నుంచి వెడలిపోయి కొంత దూరం వెళ్ళి ఒక ప్రదేశంలో నివసిద్దామని అనుకోగా అక్కడికి వచ్చి వారిని అక్కడి నుంచి కూడా తరిమేయడానికి ప్రయత్నించారు. గోహత్యాపం తొలగిపోవాలి అంటే ఏదైనా తరుణోపాయం చెప్పమని ఆ మునీశ్వరులందరినీ అడగ్గా వారందరూ ఈ బ్రహ్మగిరి పర్వతం చుట్టూ కూడా ఒక 11 ప్రదక్షిణాలు చేయు, లేదంటే 1,000,000 పార్థివలింగ పూజ చేయము, లేదంటే ఈ యొక్క బ్రహ్మాండమంతా 3 సార్లు చుట్టిరా. అలాగే ఇక్కడ 1,000,000 పార్థివలింగాల పూజ చూడడంతో పాటు ఈ బ్రహ్మగిరి పర్వతం చుట్టూ కూడా 11 ప్రదక్షిణములు నడించు, అప్పుడు నీ హత్యాపాపం తొలుగుతుంది అనగానే ఆ గౌతమ మహాముని చింతాక్రాంతుడై ఎలాగైనా శివారాధన చేయాలని చెప్పేసి ఘోరంగా పార్థివలింగ పూజ చేయసాగాడు. కొంతకాలం చేయగానే ఆ పరమేశ్వరుడు అత్యంత ప్రీతితో ఆ యొక్క గౌతమ మహామునికి ప్రత్యక్షమై అహల్యాదేవికి గౌతముకి, ఓ గౌతముని, ఎవరైతే నిన్ను దర్శిస్తారో ఎవరైతే నిన్ను స్మరిస్తారో వారికి మోక్షం కలుగుతుంది. అలాంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తివి నీవు. వాళ్ళందరూ నీపై నింద మాత్రమే వేశారు, నీకు ఎటువంటి గోహత్యాపాపం లేదు అని చెప్పేసి చెప్పాడు. అలాగే వారందరినీ కూడా శిక్షిస్తాను అనగా వారి వల్లనే కదా పరమేశ్వరాని అనుగ్రహం కలిగింది. నీవు దివ్యమైనటువంటి స్వరూపంతో నాకు దర్శనమిచ్చావు. అలాంటి
నీకు నమస్కారము, వారిని వదిలేయమని చెప్పేసి ప్రార్థించాడు. తర్వాత ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. అలాగే ఓ గౌతమ మహాముని, ఇక్కడ నువ్వు గౌతమీ నది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ గౌతమీ నదిలో అంటే గంగా నదిలో నీవు స్నానమాచరిస్తే నీ సకల దోషాలు పోయి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పేసి ఆ గంగాదేవిని బ్రహ్మగిరి పర్వతంపై ఆవాహనం చేయగా అది రావడంతో నీవు ఈ వైవస్వత మన్వంతరం చివరి కలియుగం వరకు కూడా ఇక్కడే నివసించమని గంగాదేవికి చెప్పగా, అప్పుడు గంగాదేవి, స్వామి నేను ఇక్కడే ఉంటాను, నీవు కూడా నేనున్నంతకాలం ఇక్కడే ఉండి మమ్మల్ని ఉద్ధరించు స్వామి అని చెప్పేసి ఆ త్రియంబక జ్యోతిర్లింగ స్వరూపంగా ఉండమని చెప్పేసి ఆ స్వామిని ప్రార్థించగా పరమేశ్వరుడు అనుగ్రహించాడు. తర్వాత గౌతమ మహాముని ఆ యొక్క తీర్థంలో స్నానం ఆచరించాడు. అలాగే సకల దేవతలు కూడా 12 సంవత్సరములకు ఒకసారి సింహరాశిలో బృహస్పతి సంచారం వచ్చినప్పుడు ఇక్కడ నేను అందరు దేవతలు స్నానమాచరిస్తారు అని చెప్పేసి ఆ గంగాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆమెకి నమస్కరించారు. అలాగే ఆ గంగాదేవి గౌతమి గోదావరి రూపంలో నిరంతరం త్రియంబక క్షేత్రంలో ఆ పర్వతంపై బ్రహ్మగిరి పర్వతంపై ఆవిర్భవించి మన తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక కొంత ప్రాంతంలో కూడా ప్రవహిస్తూ ఆ యొక్క సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి త్రియంబక క్షేత్ర మహత్యం ఎవరు వింటారో వారు ధన్యులవుతారని చెప్పేసి శివమహాపురాణం, స్కందపురాణం లాంటి గ్రంథాలు చెబుతున్నాయి. త్రియంబకేశ్వర క్షేత్రం చేరుకున్నాక మనం అక్కడ మొట్టమొదట చేయాల్సిన పని కుశావర్త కుండంలో స్నానం ఆచరించడం. కుశావర్తము అంటే దర్భతో చుట్టబడినటువంటి పుష్కరిణి అని. దర్భ పవిత్రమైంది, అలాగే బ్రహ్మ సృష్టి. అలాంటి పవిత్రమైనటువంటి దర్భతో చుట్టబడిన ఈ కుశావర్త కుండంలో స్నానం చేస్తే మనకు బ్రహ్మహత్యాది పాతకాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పేసి మనకు శివపురాణం చెప్తుంది. అలాగే ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో స్వామివారి పుష్కరిణి సన్నిధిలో నారాయణ బలి, నాగబలి, కాలసర్పదోష నివారణ పూజలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహింపబడతాయి. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా నారాయణ బలి, నాగబలి చేయడం జరుగుతుంది. పితృదోషాలు మొదలైనది నివారణ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఒకరోజు 3 రోజుల కార్యక్రమాలు చేయబడతాయి. మరి వెళ్ళినప్పుడు మీకు అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే చేయించుకోవచ్చు. స్వామివారి పుష్కరిణి పక్కనే మనకు 200 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఎంట్రన్స్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ టికెట్ తీసుకొని మనం లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, థంబ్ ఇంప్రెషన్ అందరూ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో నిలబడాల్సి ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు, అది గమనించగలరు. త్రియంబకేశ్వర క్షేత్రంలో మనం క్యూ లైన్లో నిల్చున్నాక మనం చాలా పెద్దగా ఉంటుంది, ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుమారు 2 నుంచి 3 గంటల ప్రత్యేక దర్శనానికి, ధర్మ దర్శనానికి 4 గంటల పైన సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ క్యూ లైన్లో నిల్చొని వెళ్తుంటే మనకు స్వామివారి యొక్క దేవాలయ దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చుట్టూ అద్భుతమైనటువంటి శిల్పకళతోటి ఎంతో పురాతనమైనటువంటి దేవాలయ నిర్మాణం మనకు దర్శనమిస్తుంది. అలాగే గర్భాలయంలోని స్వామివారిని టీవీలలో ప్రసారం చేస్తూ ఉంటారు, మనం లైన్లో ఉండి కూడా చూసుకోవచ్చు. అలాగే ఈ చుట్టూ కూడా అద్భుతమైనటువంటి వాతావరణం, విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఇంతకుముందు దేవాలయ ప్రాంగణంలోకి ఫోన్లు అలో ఉండకపోవు, కాకపోతే మేము వెళ్ళినప్పుడు రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల మరి ఫోన్లు అయితే అలో చేశారు. ప్రతిసారి అలో ఉంటుంది అని అనుకోవడానికి లేదు, అయితే ప్రస్తుతం అయితే అలో ఉంది. అలాగే ఈ అద్భుతమైనటువంటి దేవాలయంలో ఇంకా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. మరి ఈ వీడియో సంపూర్ణంగా చూడండి. గర్భాలయంలో స్వామిని దర్శనం చేసుకున్నాక చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉంటాయి. అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నాక అవన్నీ దర్శనం చేసుకొని మనం కొండపైన ఉన్నటువంటి బ్రహ్మగిరి పర్వతంపై ఉన్నటువంటి ఆ గోదావరి జన్మస్థలాన్ని కూడా చూడవలసి ఉంటుంది. మాకు సమయాభావం వల్ల పైకి నడిచి ఎక్కడం కూడా కొంత ఇబ్బంది కాబట్టి, ఇంతకుముందు వెళ్ళినప్పుడు వెళ్ళాం కాబట్టి ప్రస్తుతం వెళ్ళలేదు. కాబట్టి అది కూడా
గోదావరి జన్మస్థలము, గౌతమి మహర్షి తపస్సు చేసిన స్థలము, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మగిరి పర్వతంపై ఉంటాయి. అవి కూడా సంపూర్ణంగా దర్శించండి. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆ యొక్క త్రియంబకేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. త్రియంబకం అంటే 3 నేత్రములతో ఉన్నటువంటి స్వామివారు కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడి సంపూర్ణ స్వరూపం, ఆ పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరి తప్పకుండా ఈ త్రియంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్న వాళ్ళు, మన వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర దేవాలయాలు ఏమైనా ఉంటే నాకు అందించండి, ఆ వీడియోలు తీసే ప్రయత్నం చేస్తాం.